మహేష్ అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడడం జరుగుతోంది. అసలు ఎందుకు హత్య చేశారు, ఆ తర్వాత ఎందుకు లొంగిపోయారు, అంటే ఆ నిందితులకి అలాగే తాజుద్దీన్కి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా పురమాయించి హత్య చేయించారా? ఆల్ రైట్, మా ప్రతినిధి మహేష్ మరి కాసేపట్లో ఫోన్లలోకి వచ్చి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఆ బైక్ పై వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరు దుండగులు కూడా ఎంత దారుణంగా హత్య చేశారో విజువల్ చూస్తే అర్థమవుతుంది. జహీరాబాద్లో ఫ్రెండ్ని పొడిచి 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 చంపేశారు. బైక్ మీద వెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకంటే నిందితులు ఇద్దరు పొడిచేసిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ క్రమంలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అసలు ఎవరు వీళ్ళిద్దరూ? తాజుద్దీన్కి సంబంధం ఏంటి? తాజుద్దీన్కి వీళ్ళకి మధ్య ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం ఉంది, లేకపోతే ఎవరైనా పురమాయించి చంపేశారా? ఇవన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అసలు ఎవరు వీళ్ళిద్దరు, ఎందుకు తాజుద్దీన్ని హత్య చేశారు? ఖచ్చితంగా సజ్జన్, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో యువకుడు దారుణ హత్య కలకలం రేపించవచ్చు. ఇప్పటికే మసీదులో నమాజ్ చేస్తున్న యువకుడిని ఇద్దరు వ్యక్తులు వచ్చి బైక్ పై ఎక్కించుకొని వెళ్తున్నటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. పట్నంలోని రహమత్ నగర్ పరిసరాల్లో ఉన్నటువంటి కేసీఆర్ ఎన్క్లేవ్ సంబంధించిన వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు కూడా అవాక్కయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి బంధువులు కూడా రోజుల మధ్య ఈ యొక్క పరిస్థితి అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి జైరాబాద్ పట్టణంలోని సంగీత మొహల్లాకు చెందిన తాజుద్దీన్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే బైక్ పై ఎక్కించుకొని తీసుకునే వ్యక్తులు దారుణంగా కత్తులతో హత్య చేసి వ్యవసాయ బావిలో పడేసినట్టు పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇప్పటికే హత్య చేసిన నిందితులకు సంబంధించి చూసుకుంటే పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు కూడా సమాచారం ఉంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క ప్రెస్ మీట్ కానీ ఎటువంటి సమాచారం కూడా లేదు. అంటే పోలీసులు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఏం జరిగింది ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఒక సీసీటీవీ ఆధారంగా పోలీసులు ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నట్టు మనకు తెలిసింది. వారి ఇద్దరికి సంబంధించిన పేర్లు చూస్తున్నట్టయితే హుస్సేన్ కావచ్చు, ముకర్రం కావచ్చు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నమాజ్ చేస్తున్న సమయంలో ఈ సంబంధించిన వ్యక్తిని కూడా తీసుకొని వెళ్లిపోయి అక్కడ కత్తులతో దాడి చేసి బావిలో పడేసిన ఈ యొక్క దృశ్యాలను కూడా పోలీసులు అవాక్కైన పడుతుంది. దీనికి సంబంధించి అంతర్గతంగా మహేష్, అంటే అక్కడ బైక్ మీద వచ్చారు వాళ్ళు, వచ్చిన తర్వాత అక్కడ తాజుద్దీన్ హత్య చేసి ఆ తర్వాత పట్టుకు వెళ్లారా? ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏమని చెప్తున్నారు? అంటే సీసీ కెమెరా మనం చూసినట్టయితే ఫుటేజ్ సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ బైక్ పై వాళ్ళు ఈ యొక్క పన్నాగం పంది రహబత్తును తీసుకుపోవాలని ఉద్దేశం కొద్ది వచ్చి నేరుగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మసీదుకి చేరుకున్నారు. అక్కడ నుంచి ఇతన్ని నేరుగా ఎక్కించుకొని బయటకు వెళ్లారు. అంటే ఒక ఫ్రెండ్షిప్ దాగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరు ముగ్గురు కూడా కలిసిమెలిసి తిరిగే గతంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక బైక్ పై ఒక వ్యక్తిని ఎక్కించుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో వీరి ముగ్గురికి అన్యోన్య సంబంధం ఉండడం వల్లనే రహమత్ ను యొక్క వెహికల్ పై ఎక్కించుకొని స్థానికంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎన్క్లేవ్ వద్ద వ్యవసాయ బావి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మాట పెరిగి ముగ్గురు మధ్యలో కూడా ఈ యొక్క రహమత్ ను వీళ్ళిద్దరు కూడా చంపేసి బావిలో పడేసినట్టు తెలుస్తుంది. అంటే వీరు గతంలో ఎటువంటి కోణంలో ఎట్లా ఉన్నారు, వీరి యొక్క ముగ్గురి పరిస్థితి ఎలా ఉందని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం చెప్పని పరిస్థితి ఉంది. వీరి ముగ్గురు మధ్యలో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఎటువంటి పనులు చేసేవారు ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా వ్యవహారం తెలిసింది. ఎందుకంటే గతంలో చూస్తున్న పరిశ్రమ బట్టి చూస్తున్నట్టయితే రహమత్ కు వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఎటువంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులు కూడా ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే సంఘటనా స్థలంలో చూసుకున్నట్టయితే బంధువుల రోదన మధ్యలో ఉంది. ఎందుకంటే ఒక రహమత్ సంబంధించిన బంధువులు ఇప్పటికే చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పోలీసులకు కూడా ఒక అంటే సవాల్గా ఉండదు చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి కోణంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటని చెప్పి పోలీసులకు కూడా ఒక ప్రశ్నార్థకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా ముస్లింస్ ఉండడం, ఎటువంటి తగాదాలు ఉన్నాయి ఏంటి, గతంలో వీరుకున్నటువంటి పరిచయాలు ఎట్లా ముందుకెళ్లారు, మీరు ఎటువంటి పనులు చేస్తున్నారు ఏంటి అని చెప్పి పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అంటే మనకు మాత్రం పోలీసులు పెట్టేటువంటి ఒక ప్రెస్ మీట్ ద్వారానే
పూర్తి సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సచిన్. మినిట్ టు మినిట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఐ రిక్వెస్ట్ మహేష్ ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. మీరు చూడొచ్చు అక్కడ తాజుద్దీన్ ఆ గ్రిల్ మీద నించున్నాడే, అతగాడి పేరే అతగాడే తాజుద్దీన్. మీరు చూడొచ్చు కంపారిటివ్లీ అతగాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ముందు వ్యక్తి బైక్ దిగాడు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ వ్యక్తి రైడర్ కూడా, ఇద్దరు కూడా బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి వెనకాల కూర్చున్న వ్యక్తి ఇద్దరు కూడా దిగి లోపలికి వెళ్ళారు. ఈ బైక్ మీద మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మనకు కనిపించట్లేదు, మరి కాసప్పట్లేదు మీకు ఆ బైక్ మీద ఉన్న ముగ్గురిని చూపించబోతున్నాను. ట్రిపుల్ రైడ్లు, ముగ్గురు కూడా ట్రిపుల్ రైడ్లు వాళ్ళు బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడే పొడిచి దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. హత్య చేసి అక్కడ బావిలో పడేశారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. అందరూ ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే వీళ్ళు బహుశా అంత దగ్గరగా, అంటే ఒక ఫ్రెండ్స్ లేకపోతే ఒక సన్నిహితంగా ఉండకపోతే ఎందుకు వెళతాడు? తెలిసిన వ్యక్తి, అందులో ఒక ర్యాపో ఉంటే కదా, లేక ఒక ఫ్రెండ్షిప్ లాంటిది ఉంటేను, లేకపోతే తెలిసిన వ్యక్తి అయితేను అప్పుడు కదా వెళ్ళేది. సో ఈ నేపథ్యంలోని, ఈ సినారియోలోని అక్కడ విజువల్ మీరు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకి. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. ముందుగా ఒక వ్యక్తి వెళ్ళాడు, తాజుద్దీన్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి ఆ బైక్ మీద బైక్ మీద వచ్చిన ఇద్దరు కూడా తాజుద్దీన్ వెంటే వెళ్ళారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు ఆ బైక్ మీద తిరిగి వెళ్ళిన సందర్భం ఇక్కడ కూడా, అంటే 3 గంటల 32 నిమిషాల ప్రాంతంలో కూడా తాజుద్దీన్ బ్రతికే ఉన్నాడు. కానీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎగ్జాక్ట్గా తాజుద్దీన్ ఇక లేడు, తాజుద్దీన్ని చంపేశారని చెప్పి ఎన్ని గంటలకు ఆ నిందితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు? అసలు ఎందుకు హత్య చేశారు? ఒక్కసారి ఈ కారణాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. జైదాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్తున్నాను. మహేష్, సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మహేష్, ఇక్కడ ఎందుకు హత్య చేశామనే అంశానికి సంబంధించి ఏమైనా పోలీసుల ముందు చెప్పుకొచ్చారా? మహేష్, రైట్ మహేష్, నా మాట వినిపిస్తోందా మీకు? ఓకే, సో మరి కాసేపట్లో మహేష్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ హత్య చుట్టూ, ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరికీ తాజుద్దీన్కి పరిచయం ఏంటి? ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎప్పటి నుంచి పరిచయం? అసలు ఎలా పరిచయం జరిగింది? వీళ్ళ ముగ్గురి మధ్య